గారు మనకొక 30 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత మన ఆత్మీయ తల్లి, మన నాయకులు మేరక్క గారు మనతో కొన్ని విషయాలు దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. ఈ సమయాన్ని దైవజనులకి అప్పగిస్తూ ఉండగా ఒక్కసారి అందరం, బయట ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగునట్లుగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. చాలామంది బయట ఉన్న వారి చేతులు కనబడటం లేదు. ప్రభు మిమ్మల్ని బలపరిచినట్లుగా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పిల్లారా, ఈ ఫిబ్రవరి మాసంలో గ్లోరియస్ సహవాస సేవకుల కూటంలో మీ అందరితో కూడా కలిసి మేమును సహితం ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని ఘనపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనురాలు ఆత్మీయ తల్లి మేరక్క గారికి, వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఘనులు, గొప్పవారు, అనుభవజ్ఞులు, నాకంటే ఎక్కువగా వాక్యం తెలిసిన వారు ఉన్నారు. ప్రసంగం చేయడానికి నేను సిద్ధపడలేదు, కానీ కేవలం ప్రభు నా మనస్సులో పెట్టిన 2 ఆలోచనలు మీతో పంచుకోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా క్రిందటి మాసములో జరిగినటువంటి గ్లోరియస్ సేవకుల సదస్సు, ఆంధ్ర గ్లోరియస్ సేవకుల సదస్సులో మరి ఆ ప్రకటనలు చేసిన విధముగా ప్రతి మాసం ఇలాగున సేవకుల కూటాలు ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. మనం పురికొల్పబడాలి, బలపరచబడాలి. రానున్న దినాల్లో మనము అద్భుతమైన సేవ చేయడం మాత్రమే కాదు, ఎందరినో సహవాసములోనికి తీసుకొని రాగలిగిన ఒక మాదిరికరమైన జీవితాన్ని చేయగలిగి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కఠినంగానే మాట్లాడి ఉన్నానేమో అనుకుంటున్నాను, కానీ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ సేవకులు, పాస్టర్సే కాదు, పాస్టర్లు కూడా అందరూ వచ్చారు. చాలా మంచిది, చాలా సంతోషం. మీ అందరిని బట్టి మేము సంతోషిస్తున్నాం. ఇదే మాదిరిగా రానున్న దినాల్లో అద్భుతముగా ఈ ప్రాంతంలో సేవ ఇంకనూ జరుగుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా. 30 నిమిషాలు అన్నారు పాస్టర్ గారు, అది కూడా నాకు చాలా ఎక్కువ. తల్లిగారి మాటలు విందామని మేము కూడా చాలా ఆశతో, నేను కూడా ఎదురు చూస్తున్నా. మీ అందరితో మీరు ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని కనుక కొన్ని నిమిషాలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను చాలా వేగంగా ముగించడానికి ప్రయత్నిస్తాను. నా మనసులో ఉన్న సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమే. అది కూడా చాలా ఎక్కువే అనుకుంటున్నాను. మంచిది. ఒక చిన్న సందర్భాన్ని పాత నిబంధన పుస్తకములో నుండి చరిత్రలో జరిగిన ఒక చిన్న సందర్భాన్ని మీ ముందు పెట్టి దాని వెనుక ఉన్న ఒక స్పష్టమైన దేవుని ఆలోచన మనం తెలుసుకుందాం. నేను చెప్పేంతవరకు మీరు బైబిల్ ఎవరు తీయవలసిన పని లేదు కనుక నా వైపు చూస్తూ నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. నేను ఆ మాటలు చెప్తుండగానే మీరు టకాటకా రెఫరెన్స్ తీయగలరు. మనకు తెలిసిన విషయాలే కనుక మీరు ఆలకిస్తే చాలు. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదునకు తిరుగుబాటు చేసి యుద్ధాన్ని ప్రకటించిన కాలములో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత అబ్షాలోము నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు. రాజైన దావీదు అతనికి ఏ హాని చెయ్యకూడదని చెప్పినా కూడా ఆ మాటను కాదని అబ్షాలోముని చంపేశారు. అబ్షాలోము చంపేశాడు. ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వర్తమానమును రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఇరువురు ప్రయాసపడుతున్నారు. వారి గురించినటువంటి సందర్భాన్ని, సంభాషణ అక్కడ చాలా స్పష్టముగా సమూయేలు పుస్తకంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కనుక వినాలి. ఇరువురు మనుషులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఈ వర్తమానమును దావీదు రాజు దగ్గరికి చేర్చడానికి. మొదటివాడు వెళ్ళిన వెంటనే ఏముంది, యుద్ధ సమాచారం ఏమిటి, అక్కడ ఏమి జరిగింది, ఎలాగుంది పరిస్థితి అంటే మొత్తానికి జయం మనకిచ్చాడు ప్రభు అని సమాధానం ఇచ్చాడు.
అబ్షాలోము ఎలాగున్నాడు అని అడిగితే, ఏమో రాజా, నాకు అది మాత్రం తెలియదు. జనములందరూ గుంపు కూడి కేకలు వేయడం మాత్రమే నేను విన్నాను, కేకలు మాత్రమే వినపడ్డాయి, ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు. రాజు వాడిని తన సన్నిధిలో నుంచి ప్రక్కకు నెట్టివేసి ఆ తర్వాత వాడిని కారాగారంలో వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి కొంత సమయానికి మరొక సైనికుడు వచ్చాడు, మరొక వ్యక్తి వచ్చాడు. అక్కడ కావలివాడు అని ఉపయోగించబడ్డది. తానొచ్చి రాజుతో ఈ వర్తమానం చెప్పాడు. రాజు చిరంజీవి అగునుగాక, ప్రభు ఘనపరిచాడు, దేవుడు మనకు జయమునిచ్చాడు. అబ్షాలోము ఎలాగున్నాడంటే మన శత్రువుల్లో ఒకడి వంట వాడయ్యను, అతను కూడా చనిపోయాడు. పిల్లలు గమనించండి, ఆ కావలివాడు తీసుకొని వచ్చిన సమాచారం చాలా చేదైన వార్త అయినప్పటికీ, ఈవెన్ దో ద మెసేజ్ విచ్ వాస్ బ్రాట్ బై దట్ పర్సన్ వాస్ వెరీ బిటర్, చాలా చేదైన వార్త తెచ్చినను రాజు వానికి ఏ హాని చేయలేదు. మరొక భాషలో చెప్పాలంటే వాడు ఘనపరచబడ్డాడు. వాడికంటే ముందుగా ఇంకొక కావలి వాడు వచ్చాడు, కానీ వర్తమానము లేకుండా వచ్చాడు. ఒకడు వర్తమానము లేకుండా వచ్చాడు, ఇంకొకడు వర్తమానము తీసుకొని వచ్చాడు. వినండి, వర్తమానము లేకుండా వచ్చిన వాడు వేగంగా వచ్చాడు, వర్తమానము తీసుకొని వచ్చిన వాడు కాస్త ఆలస్యంగా వచ్చాడు. పాయింట్ ఏమిటంటే, ఒకడేమో ముందుగా పరిగెత్తి నేనే వార్త పంపించాలి, రాజు దగ్గరికి సందేశాన్ని తీసుకొని వెళ్ళాలని ఆతురపడిన మాట నిజమే, కానీ వాడి దగ్గర ఏమీ లేదు. అసలైన వర్తమానం వాడి దగ్గర లేదు కనుక వాడు శిక్షింపబడ్డాడు. వర్తమానము మోసుకొని పోయినవాడు చేదైన వార్త తీసుకొని వచ్చినను వాడు శిక్షింపబడలేదు, వాడికి ఏ హాని జరగలేదు. ఒక మాటలో చెప్పాలంటే, మరొక భాషలో వాడు రాజుగారి చేత ఘనపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఖచ్చితంగా అవునన్నా కాదన్నా యుద్ధ భూమిలో ఒక సైనికుల వంటి వారిగా మన వంతు పాత్ర, మన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారమని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ఈ మధ్య ఒక సహోదరుని నేను కలుసుకున్నాను. మీరేం చేస్తారంటే, నేను మిలిటరీలో చేస్తున్నాను. మిలిటరీలో తను ఉద్యోగం చేస్తున్నాడన్న మాట చెప్పగానే మన మనసుకు వచ్చి తలంపు ఏమిటంటే, ఇతని చేతిలో ఒక రైఫల్, ఒక గన్ ఉంటుంది, ఇతడు ఎప్పుడు యుద్ధభూమిలో ఉంటాడు, సైనికులతో ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడని అనుకుంటాం. కానీ ఆ తర్వాత అతడు చెప్పిన మాట ఏమిటంటే, అతడు మిలిటరీలో ఒక వంట మనిషి. మిలిటరీలో తను చేస్తుంది వంట మనిషి అయిన అతని పేరు, అతడు ఏ ఉద్యోగస్తుడు? మిలిటరీలో పనిచేస్తున్న వాడే. మిలిటరీలోని ఒకవేళ మరుగుదొడ్లు కడిగే ఆ మున్సిపాలిటీ పనిచేసిన అతడు ఎక్కడికి సంబంధించిన వాడు? మిలిటరీకి సంబంధించిన వాడే. ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. ఒకవేళ విభిన్నమైన మతాలకు సంబంధించిన మందిరాలు మిలిటరీ వారు వాళ్ళ స్థావరాల మధ్య కట్టించినా, అందులో సేవ చేయడానికి ఏర్పాటు చేయబడుతున్న దైవజనులే కావచ్చు, ఇతర మతస్థులే కావచ్చు, వారిని సహితం పెట్టే పేరు ఏమిటంటే, వీరు మిలిటరీ ఎంప్లాయీస్, వీరు మిలిటరీకి సంబంధించిన వారు. ఇది ఒక యుద్ధ సైన్యం, ఇది ఒక యుద్ధ సైన్యం, యుద్ధానికి పోయే బృందం. కనుక కేవలము శత్రువుతో యుద్ధము చేసేవాడు మాత్రమే సైనికుడు కాదు. ఆ సైనిక స్థావరములో పనిచేస్తూ విభిన్నమైన బాధ్యతలను భరిస్తూ పాత్ర పోషిస్తున్న ప్రతివాడు సైనికుడే. ఈ సందర్భంలో నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకము చేస్తున్నానంటే, అక్కడ సైనికుడు అని రాయకుండా కావలివాడు అన్న మాట ఉపయోగించబడ్డది. దే వర్ ప్రొటెక్టర్స్. రాయబడినటువంటి మాట ఏమిటంటే ప్రొటెక్టర్, కావలివాడు. తెలుగులో వర్తమానము రాజు దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపో మాపో మనమందరము కూడా మన రాజాతి రాజు ఎదురు నిలబడవలసిన దినం ఒకటి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనకు అప్పగింపబడిన పరిచర్యలన్నిటి విషయమై రేపు దేవునికి లెక్క చెప్పవలసిన అవసరత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా మన వంతు, మనకు అప్పగింపబడిన బాధ్యత, మనకు అప్పగింపబడిన పరిచర్య, మనకు అప్పగింపబడిన సేవ విషయమై ఒకరోజు మనము దేవునికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పవలసిన దినం ఒకటి రాబోతుంది.
అందుకే రేపు మనం దేవుని ఎదుట నిలబడి ఆ దినము రాక మునిపే లెక్క అప్ప చెప్పవలసిన దినము రాక మునిపే, లెక్క చూచే దినము రాక మునిపే నేను అంటాను, పరిగెడుతున్న సైనికుల వంటి మనం, కావలి వారం కావచ్చు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారము కావచ్చు, విభిన్నమైన బాధ్యతలు అప్పగింపబడిన వారము కావచ్చు, ఏ విధము చేతనైనా సేవలో పోరాడుతున్న వారికి బైబిల్ ఒక విధంగా సైనికుడు అని పేరు పెట్టింది కనుక సైనికులమైన మనం మన తండ్రి యొద్దకు చేరక మునుపు ఖాళీ చేతులతోనో సమాచారము లేకుండా వెళ్ళకుండా ఒక సమాచారముతో మనము దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు మంచి మాట చెప్తాను. దైవజనుడు అంటాడు, ఇదిగో నేను నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలు సియోనులో సూచనలుగా ఉన్నారు. ఇదిగో ప్రభువా, నీ పిల్లలను సియోనుకు సూచనలుగా నేను సిద్ధపరచానని సంతానమును తీసుకొని వెళ్ళి ఒక సమాచారముతో, సరుకుతో, ఖాళీ చేతులతో వెళ్ళిన వాడు కాదు. రాజు దగ్గరికి వెళ్ళవలసిన వాడు సమాచారముతో వెళ్ళాలి, సందేశముతో వెళ్ళాలి, సరుకుతో వెళ్ళాలి. ఏమీ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. సేవ చేసామా అంటే చేసామా అన్న విధంగా ఉండకూడదు. ఏదో పాటలు పాడామా, సంఘాన్ని నడిపించామా, ప్రసంగాలు చేసామా, కాస్త పేరు పలుకుబడి పొందుకున్నామా, పేరు పొందిన వారిగా మార్చబడ్డామా, ఇది కాదు. ప్రియులారా, ఈరోజు మన సేవలో మన భుజముల మీద, మన భుజస్కంధాల మీద ప్రభు మోపిన ఒక భారం ఏమిటంటే, రేపు మనకు అప్పగింపబడిన ప్రతి పరిచర్య, ప్రతి సేవ విషయమై మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. లెక్క అప్పచెప్పే దినం ఒకటి రాబోతుంది కనుక నేను అంటాను, ఒక నమ్మకమైన సైనికునిగా దేవుని పనిని జరిగించవలసిన అవసరత ఉన్నది. నీకు ఏమంటే మనం ఎంత సేవ చేయగలమంటే, ప్రభు ఎంత సేవ ఇస్తే అంత సేవ చేయగలం. ఆయన ఇవ్వకుండా మనం ఏం చేయగలుగుతాం? ఏమండి, మన ఆలోచనలో ఉన్న సేవ మనం చేయలేం. మన ఆలోచనలో, మన తలంపుల్లో ఉన్న సేవ చేయలేం. మీకు మరో మాట చెప్తాను, మన ఆలోచనలో ఉన్న సేవ, మన తలంపుల్లో ఉన్న సేవ, మనకు నచ్చిన సేవ, మనకిష్టమైన సేవ, మనకు నచ్చిన మాటలు, మనకిష్టమైన క్రమము, మనకు నచ్చిన ఉపదేశం మనం చేస్తే, అబ్రహామునే దేవుడు విడిచిపెట్టలే, ప్రభు తృణీకరించి త్రోసేసి పక్కన పెట్టాడు. నిన్ను నువ్వు కోరుకుంటాడంటారా? సూటిగా ప్రభు మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా, నీకొక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. ప్రభువా, నువ్వు మర్చిపోయావేమో, ఐమ్ సారీ, నాకు 2 పిల్లలు కదా. తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు సూటిగా మాట్లాడిన దినమున అబ్రహాముకి అప్పటికే 2 కుమారులు. హాగరు ద్వారా ఇష్మాయిల్ను కన్నాడు, శారా ద్వారా ఇస్సాకును కూడా కన్నాడు. మరి అబ్రహాముకు 2 సంతానము కదా. 2 అయితే దేవుడు ఎందుకు నీకొక్కడైన నీ కుమారుడని మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే, ఈసాకు దేవుని ఆలోచన, ఇష్మాయిలు అబ్రహాము యొక్క ఆలోచన. ఈసాకు దేవుని వలన పొందిన వాగ్దాన కుమారుడైతే, ఇష్మాయిలు తన సొంత బలం, తన సొంత ఆలోచన. అబ్రహాము గారి యొక్క తన సొంత ఆలోచనను దేవుడు లెక్క పెట్టలేదు. నీ సొంత తలంపుతో నీ భార్య మాట విని నీ ఆలోచన ప్రకారం నువ్వు కన్నావు కనుక నేను లెక్కించను. నా మాట చెప్పున, నా వాగ్దానమును బట్టి, నేనిచ్చిన మాటను బట్టి ఈసాకు అన్నాడు కాబట్టి ఈసాకుని నేను లెక్కిస్తాను. తన కుమారుడైన ఇష్మాయిల్ని ప్రభు లెక్కించకుండా ఇస్సాకును మాత్రమే ప్రభు లెక్కించిన ఆ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, మన ఆలోచనలో ఉన్నది దాని కొరకు ఎంత ప్రయాసపడినా దేవుడు దానికి లెక్క చేయడు. ప్రభు అప్పగించిన దానినే మనము చేయువారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కావలి వాడిగా పెట్టాడా? కావలి పనే చేయి. బూరలు ఊదడానికి పెట్టాడా? బూరలే ఊదు. యుద్ధములో కత్తులు పట్టుకోమని యుద్ధము చేయమని చెప్పాడా? చేయి. లేకపోతే నీకు ఇంకా వేరే బాధ్యత అప్పగించాడా? దావీదు మహారాజు దాహమవుటకు నీళ్ళిమ్మని చెప్పినప్పుడు 3 సైనికులు ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదడానికి వెళ్ళినప్పుడు ఒకడు బావిలో దిగాడు, ఒకడు సహకరించాడు, ఒకడు కాపలా కాదు. దాహమును తీర్చడానికి, వారికి నీళ్లు అందించడానికి ప్రయాసపడిన ఈ 3 సైనికులు, వాళ్ళు కూడా ఎవరంట? సైనికులే.
సైనిక బృందములో ఉన్నవారే, ఒకడు నీళ్లు చేదుతున్నారు, ఒకడు సహకరిస్తున్నాడు, ఒకడు కాపలా కాస్తున్నాడు. ఈ ముగ్గురి బహుమానం ఒక్కటే అని సందేహం ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు ఏ బాధ్యత అప్పగించాడో, నీకు అప్పగించినటువంటి పని ఏమిటో, నీకు అప్పగించిన సేవ ఏమిటో, వాటి విషయమైన ఒక లెక్కపత్రం, ఒక సమాచారమును తీసుకొని ప్రభు దగ్గరికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ సందర్భాలన్నీ, మీతో చెప్పినటువంటి సందర్భములన్నిట మనకు కనబడుతున్న ఒక కామన్ వర్డ్ ఏమిటంటే వారొక సైనికులు. ఎవరంటమ్మా? మీరు ఒక మాట చెప్పండి. సైనికుడు ఒక్కడ యుద్ధానికి వెళ్తారా, గుంపుగా వెళ్తారా? కొంచెం గట్టిగా. ఒక్కడుగా వెళ్ళిన దానిని యుద్ధమని పొరపాటున కూడా పలకరు. కనుక గుర్తుపెట్టుకోండి, నిజమైన సేవకునికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఒంటరిగా ఎప్పుడు పోరాటము చెయ్య. ప్రైజ్ ది లార్డ్. మీకు నచ్చిందో నచ్చలేదో, ఒకవేళ మీరు ఇండిపెండెంట్ అన్న విర్రవీగుతున్నారు, లేకపోతే ఇంకేమైనా మనసులో ఉన్నాయేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైనికుడు ఒంటరిగా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళడు. సైనిక బృందముతోనే యుద్ధానికి. దాన్ని ఆంగ్ల భాషలో బెటాలియన్, పోలీస్ వాళ్ళని కూడా చూడండి, బెటాలియన్స్ అంటారు, ట్రూప్స్ అంటారు. గుంపుగా వెళ్ళాలి. కనుక సైనికుడైన వాడు, సేవకుడైన వానికి ఉండవలసిన మొదటి ప్రధాన లక్షణం, అతడు యుద్ధములకు చేయడానికి వెళ్ళినప్పుడు, అతడు యుద్ధము కొరకై నిర్ణయించబడినప్పుడు, అతడు ఒక సైనికుడుగా నియమించబడినప్పుడు అతనికి ఉండవలసిన మొదటి అనుభవం, మొదటి క్రమం, అతడు సమాచారముతో తండ్రి దగ్గరికి చేరుకోవాలి. అతడు తండ్రి చేత ఘనపరచబడాలి. అతని సేవను, అతని పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలి, అంగీకరించాలంటే అతడు ఒంటరిగా పోరాటము చేయరాదు. అతడు సహవాసముతో కలిసి, లేదా ఒక గుంపుగా కలిసి, అందరితో కలిసి పోరాడినప్పుడే వాని సేవ అంగీకరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాల్లో చాలా మందికి సహవాస విలువ తెలవదు. సహవాస విలువ తెలవదు. సహవాసములోని ఆశీర్వాదం తెలవదు. ప్రియమైన దైవజనులారా, ఈ రోజున మేము ఎదుట నిలబడిన నేనే ఒక బలమైన సాక్ష్యంగా మీతో నేను మాట్లాడతాను. సహవాసానికి కొంతకాలం నేను దూరం అయిపోయాను. దాన్ని ఏమంటారు, బుద్ధి తక్కువై, బుర్ర మందగించి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా ప్రభు ఎప్పుడైతే నన్ను దర్శించాడో, నేను తిరిగి వచ్చిన తర్వాత దేవుని అద్భుతమైన కృపను తెలుసా, అవమానాల పాలై, నిందల పాలై, భయంకరమైన శ్రమకు అప్పగించబడి, నలగొట్టబడి, కొట్టబడి, బహుశా ఆ నలిగిపోయే స్థితిని నేర్పించడానికే ప్రభు అనుమతించాడేమో అని అనిపించింది. తర్వాత దేవుడు మళ్ళీ నిలబెట్టాడు. నేనంటాను, ఈ రోజున ఒక ఉన్నత స్థాయిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. చపాలి గట్టిగా, చపాలిగా. దేవునికి మహిమ కలుగునుగాక. వివరించడానికి సమయం నా దగ్గర లేదు, కానీ సహవాసములో నిలబడి యుద్ధము చేయగలిగిన వాడే వాడికి అప్పగింపబడిన బాధ్యతలను, పనిని నమ్మకంగా నెరవేర్చగలడు. ఇక సహవాసము కలిగి ఉండాలి అన్న మాటకు వస్తే, దాని వెనుక నేను చెప్పగలిగిన ఒకే ఒక మాట, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. కనుక అపోస్తుల ఉపదేశములో నాటబడిన సేవను నా దేవుడు ఘనపరిచాడు. నేనంటాను, అదే క్రమములో నాటబడిన సంఘం రేపు నా దేవుని చేత అంగీకరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రోజున సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఒక్క అనుభవంలోనికి రాగలగాలి, ఒక్క ఐక్యతలో కట్టాలి, ఒక్క సహవాసంలోనికి రావాలి. ఏంటా ఒక సహవాసం అంటే? అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ అనుభవాల్లో పెరిగాను. విన్నారా? నామకార్థ సంఘాల మధ్య ఇప్పటికీ మా కుటుంబాల్లో చాలామంది అదే నామకార్థ స్థితిలో ఉన్నాడని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. అయినా కూడా ప్రేమ దేని బిడ్డలారా, అలాంటి కుటుంబాల మధ్యలో నుంచి, అలాంటి సహవాసంలో నుంచి నా దేవుడు వేరు చేసి ఒక శ్రేష్టమైన అనుభవంలోనికి దేవుడు నన్ను, కనుక ఆ సహవాస అనుభవం ఈరోజు మా తలల మీద ఒక ఆశీర్వాదకరంగా మారిపోయిందని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఆమెన్ చెప్పాలి, ఆమెన్ చెప్పాలి.
తెలుగు బైబిల్లో ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మరియు హిందీ బైబిల్లో ఉన్నటువంటి పదం ఏమిటంటే, ఆ దినము ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మమును పొందిరి అని రాయబడి ఉంది. ఆ వెనక ఉన్న మాట, ఆ తర్వాత ఉన్న మాట తెలుగులో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఉన్న మాటకు అర్థం ఏంటంటే, వీరు అపోస్తుల సహవాసంలోనికి చేర్చబడిరి. ఎవరి సహవాసంలోనికి? వీరు అపోస్తుల సహవాసంలోనికి వీరు చేర్చబడిరి అని ఉంది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? వీరు అపోస్తుల సహవాసంలో చేర్చబడ్డారంటే అర్థం ఇంతకు ముందు వీరు వేరే సహవాసములో ఉన్నారనే కదా. ఉపదేశాన్ని అంగీకరించిన తర్వాత, వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఒక్క అనుభవంలోనికి, ఒక్క సహవాసంలోనికి, ఒక్క ఉపదేశ క్రమంలోనికి వారు రాగా, నాటి నుండి ఆరంభించబడ్డది క్రొత్త నిబంధన సంఘం యొక్క విస్తరణ. ప్రైజ్ ది లార్డ్. సహవాస అనుభవం గలవాడు విస్తరిస్తాడు, సహవాస అనుభవం గలవాడు ఎదుగుతాడు, సహవాస అనుభవం గలవాడు దీవించబడతాడు. పిల్లలు, ఒక దైవజనుని సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఏలూరు ప్రాంతంలో ఒక దైవజనుడు క్రొత్తగా సహవాసంలోనికి చేర్చబడి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. పసిబాలుడు అని చెప్పడానికి సందేహం ఏమి, క్రొత్తగా చేర్చబడిన వాడు కనుక పసివాడే. ఈ సంవత్సరం మినిస్ట్రీకి వచ్చిన వాగ్దానం, ఈల వేసి నేను ఆకర్షిస్తాను, నేను వారిని సమకూరుస్తాను. సహవాసములో చేర్చబడి సహవాసములో నిలిచి ఉన్నందువలన ఆ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం తెలుసా? వాగ్దానం, మినిస్ట్రీకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మా జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. మా సంఘాల్లో కూడా నెరవేర్చబడుతుంది. మేము సైతము ఆశీర్వదింపబడుతున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రొత్త నిబంధన సేవకు దేవుడు ఒక బలమైన ఆధారం ఏదైనా పెట్టి ఉన్నాడంటే అది మొట్టమొదటి సహవాసం. ప్రైజ్ ది లార్డ్. రెండో పాయింట్ చెప్తాను. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదవలసిందిగా మనవి చేస్తున్నాను. 2 Timothy chapter 2 verse 4. సైనికుడెవడును యుద్ధమునకు పోవున్నప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. చాలు. సైనికుడెవడును దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టుటకై జీవన వ్యాపారములో చిక్కుకొనడు. సేవకునికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే, లేకపోతే సైనికుడికి ఉండవలసిన రెండవ స్వభావం, అతడు అంగీకరించబడుటకును, అతడు ఘనపరచబడుటకును, అతడు దేవుని చేత ఆశీర్వదించబడుటకును అతడికి ఉండవలసిన రెండవ అనుభవం, అతడు మనుషులను సంతోష పెట్టుటకు ప్రయాస పడక దేవునిని మాత్రమే సంతోషపరచువాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. కొన్ని సంఘాలలో పొగడకపోతే వారు సహవాసానికి రారు, వారిని ఘనపరచకపోతే సహవాసానికి రారు, లేకపోతే వారిని సంతోషపరచకపోతే వారు ఆరాధనలో పాలు పొందరు, సహకారులుగా ఉండరు. ఈ దినాల్లో చాలా సంఘాల్లో ఎన్నో వేదికలు మనుషులను సంతోషపరచాలని, లేకపోతే నాయకులను సంతోషపరచాలని, వాళ్ళ సంతోషం కొరకు వాస్తవంగా వారిని సంతోషపరచాలి, వారిని ఘనపరచాలి, వారికి మన ద్వారా ఆనందం కలగాలి, నో డౌట్. కానీ మన క్రియలు మనుష్యులకు కనబడవాలని కాదు, కానీ దేవునికి కనబడినట్లుగా మీ సత్క్రియలు దేవుని ఎదుట కనపరచుకోవడానికి ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రసంగాలు, మనం మాట్లాడే మాటలు, ప్రభు మనకిచ్చిన ఉపదేశాలు, మనకిచ్చినటువంటి సత్యాన్ని, మనుష్యుల సంతోషం, మనం ఈ మాట్లాడితే బాధపడతారేమో, ఎవరైనా ఇబ్బంది పడతారేమో, ఎవరైనా కష్టపడతారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నా దేవుడి కనుక మనకు ఆ ప్రత్యక్షత ఇచ్చి ఉన్నాడంటే అది మాట్లాడమనే కదా, అది ప్రకటించమనే కదా. కనుక బైబిల్లో, పరిశుద్ధ గ్రంథములో ఎన్నో చోట్ల ప్రేమతో వారిని బుజ్జోగించి, వారిని లారించి దేవుని వాక్యాన్ని వారికి పంచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో చోట్ల వారిని ఖండించి, వారిని దండించి, వారిని హెచ్చరించి సరిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఇశ్రాయేలుకు సత్య సువార్తను ప్రకటించాడు, అదే బాప్తిస్మిచ్చి యోహాను ఆ వాక్యము వినుటకి వచ్చినటువంటి వారిని సంబోధిస్తూ అంటాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి బుద్ధి చెప్పినవాడు ఎవడు? కనుక ప్రేమించిన బిడ్డారా, నేను ఈ మాట పలికితే ఎవరు బాధపడతారేమో,
ఈ మాట పలికితే ఎవరన్నా గాయపడతారేమో. కొన్నిసార్లు దేవుని వాక్యము అందరి కాదు, కొందరి గుండెల్లో గుచ్చుకోని అని ఎడల అది ఫలింపు జరగదు. కనుక నేను అంటాను, ఎవరినో సంతోషపరచాలనో, మనుషులను సంతోషపరచాలనో, ప్రజలను సంతోషపరచాలనో, వింటున్నారా? అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం, అదిగో చూసావా ఇప్పటిదా కూర్చున్నాడు, సడన్గా ఇప్పుడే లేచి పని చేస్తున్నాడు, ఇప్పుడే కష్టపడుతున్నారు, వీడు ఇప్పటిదా కూర్చొని ఇప్పుడే లేచి కష్టపడుతున్నాడు, ఇప్పుడే ప్రార్థనలో మోకరిస్తున్నాడు, ఇప్పుడే స్తోత్రం అంటున్నాడు, ఎందుకు ఇలాగ అంటున్నాడు అని ముందు ఇటు చూసుకుంటాం, ఎవరైనా పెద్దోళ్ళు వస్తున్నారా అని. అంటే వాళ్ళని సంతోషపరచాలని, వాళ్ళ కళ్ళల్లో పడాలని, వారి చేత ఘనపరచబడాలి. పిల్లరా, మనుష్యుల కొరకు కాదు, ప్రభువు చూస్తున్నాడు కనుక రేపు లెక్క చెప్పవలసింది మనము దేవుని కనుక. మనుష్యులను సంతోషపరచువారు కాక దేవునిని సంతోషపరచువారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, సహవాసము కలిగిన వారమై ఉండాలి. వాస్తవంగా ఒక విశ్వాసిని కూడా కొన్ని సందర్భాలలో సేవకునిగా సంబోధించి మాట్లాడాడు దేవుడు. ఒక సేవకుని కూడా సైనికునిగా సంబోధించి మాట్లాడాడు. ఆ సేవకుని సైనికునిగా సంబోధించి మాట్లాడుతూ నేర్పిస్తున్న క్రమాలు చాలా ఉన్నా, సహవాసముగా కట్టబడుతున్న మనకు ఒక కామన్ ఎక్స్పీరియన్స్ ఉండవలసిన, సాధారణమైన ఒక అనుభవం, అందరిలో ఉండవలసిన ఒక 2-3 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకటి సహవాసం, రెండవది దేవునిని సంతోషపరచాలే తప్ప మనుషులను సంతోషపరచుటకై జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మీకు జ్ఞాపకం చేస్తాను, మొన్న మధ్య పాస్టర్ గారు మాట్లాడుతూ అది మహాభయంకరమైన ఎండాకాలం, భయంకరమైన ఎండ. ఆనవాయితీ ప్రకారం ఆ పాస్టర్ గారు మంచి సూటు బూట్ వేసుకొని స్టేజ్ ఎక్కి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆ పాస్టర్ గారు అంటే, మేము వేసుకున్న సూటు బూటు చూసి మా దగ్గర బాగా డబ్బు ఉందనుకుంటున్నారేమో, మీరు మా దగ్గర చాలా దాని ఏమంటారు పైసలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారేమో. అసలు ఈ సూటు బూట్ వేసుకొని మీ ముందు నిలబడి వాక్యం చెప్పడం మాకెంత కష్టమో మాకు తెలుసు. లోపల చెమటెక్కిపోయి ఒళ్ళంతా తడిసిపోయి భయంకరంగా తిక్కరేగిపోతుంది మాకు లోపల. అయినా కూడా వాక్యం చెప్తున్నాం. అసలు సూట్ వేసుకోమని చెప్పింది ఎవరు? అసలు నేను ఎవడు వేసుకోమన్నాడు? లోపల బాధ అవుతుందని చెప్పమని ఎవడన్నాడు? ఏమిటంటే ప్రజలకు మనం ఆకర్షణీయంగా ఉండాలని. We try to put ourselves before people, we try to please people, we try to attract people towards ourselves. మనం ఇప్పుడు ప్రజలను ఆకర్షించుకోవడానికి, వారిని నిలబెట్టడానికి మనం ప్రయాసపడుతుంటాం. ప్రియులారా, నిజమైన సేవకునికి అది తగదు. నిజమైన సేవకునికి అది తగదు. కనుక మనుషులను సంతోషపరచవలని కాక ప్రభు కొరకు మాత్రమే పోరాడే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 3వ విషయం చూడండి ఒకసారి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక, అదే 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులి వలె నాతో కూడా మంచి సైనికుని వలె, సైనికునికి ఉండవలసిన 3వ లక్షణం, అతడు ఏమి అనుభవించువాడై ఉండాలి? శ్రమను అనుభవించువాడై ఉండాలి. ఒక మంచి మాట చెప్తాను, మీకు నచ్చితేనే ఆమెను చెప్పండి. నువ్వెంత శ్రమ అనుభవిస్తావో అంతటి మహిమ నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శ్రమ తక్కువైతే మహిమ కూడా తక్కువే, నీ శ్రమ ఎక్కువైతే మహిమ కూడా ఎక్కువే. అందుకొరకే నిజమైన సైనికుడు ఏం చేయాలంట? శ్రమను అనుభవించువాడై, శ్రమపడువాడై ఉండాలి, కష్టపడువాడై. ఎందుకులే, ఇది నాకు సంబంధము లేనిది, ఈ పని నాది కాదు కదా, ఈ బాధ్యత నాకు ఇవ్వలే కదా, ఈ భారం నాకు ఇవ్వలేదు కదా, ఇది నేను చేయకూడదు కదా. మీకు మాట చెప్తాను ప్రియులారా, దావీదు మహారాజు సైనికులతో అడుగుతున్నాడు, నాకు దాహం అవుతున్నది, మీలో ఎవరైనా నీళ్లు తేగలరా? తెండి అని ఆజ్ఞ ఇవ్వగలడు. దాహం అవుతుంది, నీళ్లు తండి అంటే తీసుకొచ్చి ఎన్నో ఏమంటారు మంచి కాస్ట్లీ మినరల్ వాటర్, కాస్ట్లీ వాటర్ తెచ్చి ఇవ్వగలరు. కానీ దావీదు మహారాజు అధికారముతో అడగకుండా ఆ సైనికులను మనవి చేస్తున్నాడు, దాహం అవుతున్నది, మీలో ఎవరైనా నీళ్లు తేగలరా? అర్థమేంటో తెలుసా? కష్టపడుటకై ఇష్టపడిన వాడే నీళ్లు తేయడానికి ప్రయాసపడతాడు. దావీదు రాజు గారి నీళ్లు తీర్చాలంటే ప్రాణాలు తెగించి శత్రువుల స్వాధీనంలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాలి.
కనుక శత్రువుల స్వాధీనంలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడం అంత సులభమైన విషయము, అంత ఈజీ కూడా కాదు. కష్టపడితే తప్ప ఈ కార్యం జరగదు, శ్రమ పడితే తప్ప ఈ కార్యం జరగదు. శ్రమ అనుభవించకపోతే దేవుని పని మనం జరిగించలేం. రాత్రింబవళ్ళు ప్రయాసపడాలి, రాత్రింబవళ్ళు పోరాడాలి, రాత్రింబవళ్ళు కష్టం అనుభవించాలి, బాధ అనుభవించాలి, వేదన అనుభవించాలి. శ్రమ ఎంత అనుభవిస్తామో ఖచ్చితంగా దేవుడు శ్రమ పడిన వారికి తగిన బహుమానాన్ని సమయోచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, ప్రభునందు మనం పడిన ప్రయాసము వ్యర్థము కాదు, మన శ్రమను దేవుడు ఎన్నడూ త్రోసివేయువాడు కాదు. అందుచేత నిజమైన సైనికునికి ఉండవలసిన మూడవ స్వభావం ఏమని చెప్పాను? శ్రమను అనుభవించువాడై ఉండాలి, సహవాసములో కట్టబడుతున్న వాడై ఉండాలి. రెండవది, ఎవరినో సహవాసములో ఉన్న వారినో, సంఘాలనో, ప్రజలనో, నాయకులనో కాదు, కానీ ప్రభువుని సంతోషపరచువారై ఉండాలి. మీకు అర్థమయ్యే మాటలో ఒక మంచి మాట చెప్తాను. దేవుని దృష్టిలో ప్రభుని సంతోషపరచగలిగిన వాడైతే అతడు నాయకుల వలన కూడా ఘనపరచబడతాడు, సంఘము వలన కూడా ఘనపరచబడతాడు, సహవాసం వలన కూడా ఘనపరచబడతాడు. కనుక ప్రజల కొరకు మనం ప్రయాసపడక దేవుని కొరకు మనం ప్రయాసపడు వారమై ఉండాలి. మూడవది, శ్రమను అనుభవించు వారమై ఉండాలి. నాలుగవది, ఒక మంచి మాట చెప్తాను చూడండి, ఒక మంచి మాట. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 35వ వచనం. పౌలు మెట్ల మీదకి దిగివచ్చుచున్నప్పుడు జనులు గుంపులు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు దైవజనుడైన పౌలు గారిని అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలైనగా చంపుదుమని జనసమూహము కేకలు వేయిచూ వెంబడించను. ఒకసారి మంచి బిడ్డలందరూ గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ చాలా స్పష్టమైన ఒక మాట చెప్తాను. కొందరు పౌలు గారిని చంప చూస్తున్నారంట. ఎవరినంట? పౌలు గారిని ఏం చేయాలనుకుంటున్నారంట? చంప చూస్తున్నారు. అయితే అక్కడున్న కొందరు సైనికులు ఏం చేశారంటే, ఆ చంప చూచిన వారి నుండి కాపాడి పౌలు గారిని సైనికులు ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే, నరహంతకుల చేతిలో నుండి సైనికులు దైవజనుడైన పౌలు గారిని కాపాడుతున్నారు. ఆమేన్, ఆమేన్. మరొకసారి చెప్తాను, దైవజనుడైన పౌలు గారిని కొందరు ఏం చేస్తున్నారంటమ్మా? చంపాలని చూస్తే సైనికులు పౌలు గారిని ఏం చేస్తున్నారంట? కాపాడుతున్నారు. మీకు మాట చెప్పనా? క్రొత్త నిబంధన సంఘానికి పితామహుడే దైవజనుడైన పౌలు గారు. ఆమేన్ చెప్పలే. సంఘానికి మూల పునాది వేసిన వాడి దైవజనుడు పౌలు గారు. ఉపదేశ క్రమమును మన వరకు తీసుకొని వచ్చిన దైవజనుడే పౌలు గారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రధాన అపోస్తులు అని కూడా మనం చెప్పొచ్చు. మరొక మాటలో చెప్పాలంటే వీరు నాయకులుగా ఉన్నవారు. ఎవరితను? ఒక నాయకుడు, ప్రధాన అపోస్తలుడు, నాయకుడు. ఆ ప్రధాన అపోస్తుడైన నాయకుడిని కొందరు ఏం చేయాలని చూస్తున్నారంట? కొంచెం గట్టిగా నేను అంటాను, ప్రస్తుత కాలములో కత్తియో కొరడానో దాన్ని ఏమంటారమ్మా, రివాల్వరో AK-47 తీసుకొని చంపడం కాకుండా నాయకులైన వారిని నడిపించే నాయకులైన వారిని భయంకరమైన ఇబ్బందుల పాలు చేసి, భయంకరమైన కష్టాలు పెట్టి, బాగా కష్టాలు పెట్టి ఆ సేవకుడు భరించి ఏమైపోతాడు? నేను అంటాను, AK-47 బట్టి ఒక తుపాకీతో పేల్చితే పట్టుమని ప్రాణం పోతుంది, కానీ ఇలా తిప్పలు పెట్టి వారిని నిర్దాక్షిణ్యంగా చంపే క్రూరమైన సమాజములో మనం ఉన్నాం కనుక నేను అంటాను, సైనికులు నాయకుడైన పౌలు గారిని తమ హస్తాల్లో ఎత్తి పట్టుకొని వారి భుజాలపైన మోసుకొని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళని కాపాడు. మన నాయకులను వారి చేతుల నుంచి కాపాడుకునే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిజమైన సేవకుడు తన నాయకులను ఏం చేసుకోవాలి? కొంచెం గట్టిగా
నేను ఒక మాట చెప్పనా, నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో, నిన్ను అలా చేస్తే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు కృంగిపోతారేమో, వాళ్ళు కష్టపడతారేమో. ఒక దైవజనుడికి విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆలోచించి వాళ్ళ బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, ఆరోగ్యం చెడిపోయి, బాధపడిపోయి 70 ఏళ్ళు బతకవలసిన వాడు 40 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళు బతకవలసిన వాడు 50 ఏళ్ళు బతుకుతాడు. ఆలోచన తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి, అఫ్కోర్స్ మరణము దేవుని వర్షం, కానీ వారిని చంపుట అంటే అక్షరార్థకంగా వారిని చంపడం కాదు, వారిని గాయపరిస్తేనే మనం వారిని చంపిన వారితో సమానం. ఎవరిని నాయకులను. మనంతా సేవకులమే కనుక సేవకులు మనం చెప్పొద్దు, మనమంతా సేవకులు కనుక మనకి ఎవరున్నారు? నాయకులు ఉన్నారు కనుక నాయకురాలని లేదా నాయకుడు మనం ఏం చేయాలి? మన భుజములపై మనము మోయవలసిన వారమే తప్ప, మనము వారిని కాపాడవలసిన వారమే తప్ప, వారికి హాని రాకుండా చూచుకునే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. చేతులుంటే పైకి లేపి ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎలా కాపాడగలము? దాన్ని ఏమంటారో సెక్యూరిటీని ఏం కేటగిరీ అది? జెడ్ కేటగిరీ అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, లేకపోతే మినిస్టర్స్ చాలా వివిఐపీస్ ఉంటారు కదా, వాళ్ళ చుట్టూ సఫారీ సూట్లు వేసుకొని కొంతమంది కాపలా కాస్తుంటారు, వాళ్ళని కాపలా గాయడానికి ఎవరేమి చేయకుండా. నేను ఒక మాట చెప్తాను, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ సేవకులకు అవసరం లేదు. ఆమేన్. మొన్న ఈ మధ్య ఒక సేవకుడు స్టేజ్ ఎక్కక ముందు 10 మంది వచ్చి స్టేజ్ కింద మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటారు? బాంబ్ డిటెక్టర్. బాగుండే. ఆ రోజు మీటింగ్కి చైర్మన్ నేనే ఉన్నాను, నడిపిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నారు? నన్ను చెక్ చేస్తున్నాం, ఎవరు వస్తున్నారు? మా పాస్టర్ గారు. అయితే మీ పాస్టర్ చెక్ చేయాలంటే ఏమైనా ఇక్కడ ఉన్నదేమో. ఒరే పాస్టర్ గారే కదా, పొరపాటున బాంబు పెట్టి చంపాడనుకో పరలోకమే పోతాడుగా. ప్రైజ్ అలా ఎట్టున్నారా? పోనీ స్టేజ్ మీద బాంబు పెట్టే ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారు? అందరూ ఎవరు ఇక్కడ? సేవకులేగా. పోతే ఆడతో మేము పోతాంగా. ఏమంటే ఇలాంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవడం కాదు, వారు ఇబ్బంది పడకుండా, వారు బాధపడకుండా, వారు కృంగిపోకుండా, నిజమైన సేవకుడి లక్షణం ఏంటో తెలుసా? వారిని భుజస్కంధముల మీద మోయిచు, వారిని భరించి, వారిని మోయిచు, వారిని కాపాడవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. మీకు మాట చెప్పనా, ఎంత భయంకరమైన రోగం ఉన్నా కూడా 100 ఏళ్ళు బతకగలమేమో, కానీ టెన్షన్తో 50 ఏళ్ళు బతకడం కూడా చాలా కష్టం. అంతేనా? ఎంత పెద్ద రోగంతోనైనా 100 ఏళ్ళు బతకగలం, కానీ టెన్షన్తో 50 ఏళ్ళు బతకడం చాలా కష్టం. మీరే చెప్పండి, నిజమంటారా కాదంటారా? కనుక మనం వాళ్ళని ఏం చేయొద్దు. నిజమైన సేవకులను ఎప్పుడు, నాయకులను ఎప్పుడు మోసుకొని పోవాలి, వారిని కాపాడగలిగిన వారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో నిలిచి ఉండాలి, ప్రభువుని సంతోషపరచువారై ఉండాలి, శ్రమపడువారై ఉండాలి. 4వది నాయకులను మోసుకొని కాపాడగలిగిన వారమై ఉండాలి. పిల్లరా, మన నాయకులను కాపాడుకునే బాధ్యత ఎవరిది? కొంచెం గట్టిగా. మనదా నాదా? కొంచెం గట్టి. మనదా నాదా? నాది. మనది అంటే నువ్వు మధ్యలోకి రావు, వాళ్ళు చూసుకుంటారు, పక్కకి వెళ్ళిపోతావు. కనుక ఏమంటారు? బహువచనం కాకుండా ఏకవచనం చెప్పండి. నాయకులను భరించే బాధ్యత ఎవరిది? నాది. వారిని కాపాడే బాధ్యత ఎవరిది? వారిని సంరక్షించే బాధ్యత ఎవరిది? దుష్టుల చేతుల నుంచి కాపాడగల బాధ్యత ఈరోజు సహవాసంలో మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భారాన్ని పెడుతున్నాడు దేవుడు, బాధ్యత పెడుతున్నాడు దేవుడు. అందుకే నాయకులను కాపాడుకొని వారమై ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆమోసు పుస్తకం, నహూం పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం. నహూం చాప్టర్ 3 verse 17. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలోకి దిగిన గొంగలి పురుగుల వలె ఉన్నారు. ఎండ కాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వాలున్నది ఎవరికి తెలియదు. ప్రియులారా, ఇక్కడ సైనికుడు కంచెలోకి దిగి గొంగలి పురుగు వానిలా ఉన్నాడు అంటున్నాడు. కంచె అంటే
అపోస్తుల బోధలో సహవాసం అనే కంచెలోనికి మనము రావాలి. పురుగు ఎక్కడుందంటే ఇప్పుడు కంచెలో. సైనికుడు ఎలాంటి వాడంటమ్మా? గొంగలి పురుగు వాడంట. అతడు కంచెలోనే ఉండాలి. అయితే ఒక దినము రాబోతుంది, ఎండాకాలం వచ్చినప్పుడు ఆ గొంగలి పురుగు కాస్త రూపం మార్చుకొని కొత్త రూపం దాల్చుకుంటుంది. ఏ రూపం అది? సీతాకోక చిలకగా మారి ఎవరికి కనబడకుండా ఎగిరిపోయినట్లు ఒక నిజమైన సేవకుడు ఎగిరిపోయే దినం వచ్చినంత వరకు, అతడు సీతాకోక చిలకగా క్రొత్త దేహమును పొందునంత వరకు అతడు కంచెలోనే దాగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉండాలంటమ్మా? కంచెలోనే గొంగలి పురుగు మాదిరి దాగి ఉండాలి. ఇప్పుడు ఆ గొంగలి పురుగు పడుతున్న ప్రయాసం ఏంటంటే ఒక క్రొత్త రూపాన్ని సంపాదించాలని తను ప్రయాసపడుతుంది. ఇట్స్ ట్రైస్ టు గెట్ అ న్యూ క్రియేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక నూతన సృష్టిగా మారాలని ఆ గొంగలి పురుగు ప్రయాసపడి సీతాకోకచిలుగా మారినట్టు కంచెలో దాగి ఉన్నవాడే సూర్యోదయం జరిగినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు అతని రూపం మారిపోతుంది. ఎండాకాలం రావడం అంటే ప్రభు రాకడ దినం ప్రత్యక్షము కావడం, మహిమగల శుభదినం ప్రత్యక్షము కావడం. ఆ దినం ప్రత్యక్షమైనప్పుడు కంచెలో దాగిన ఆ సైనికుడు క్రొత్త రూపము దాల్చి ఎవరికి కనబడకుండా మహిమలోని కొనిపోబడతాడు. ప్రైజ్ ది లార్డ్. అలా జరగాలంటే ఎక్కడ దాగి ఉండాలి? కొంచెం ఎక్కడమ్మా? కంచెలోనే, సహవాసంలోనే, ఐక్యతలోనే, ఉపదేశ క్రమములోనే. ద్రాక్ష తోట చుట్టూ దేవుడు కంచె వేశాడంట. ఆ కంచె ఎందుకు వేశాడంటే అది కాపాడబడుటకై. వింటున్నారా? ఒక కంచెలో ప్రభు నిలబెట్టాడు. ఎప్పటి వరకు? ప్రభు రాకడ దినము వరకు నువ్వు అక్కడే దాగి ఉండాలి. ఎలా దాగి ఉండాలంటే ఒక నూతన రూపమును దాల్చుటకై ఆశ కలిగిన వాడిగా ఉండాలి. బ్రతికేయాలి, డబ్బు సంపాదించాలి, ఇన్నర పలుకుబడి పేరు పొందుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలని కాదు. రూపము మార్చుకోవడానికి కంచెలో దిగాలి. రూపము మారిపోవడానికి కంచెలో ఎదురు చూడాలి. ఒక క్రొత్త రూపాన్ని, క్రొత్త దేహాన్ని సంపాదించుకోవడానికి మనం కనిపెట్టువారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆఖరిగా అతడు దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని మూలుగుచు ఒక క్రొత్త రూపము కొరకు ఎదురు చూచుచున్నవాడై ఉండాలి. ఈ మట్టి ఘట్టమును విడిచిపెట్టి మహిమా దేహము ధరించుకొని మహిమలో ఎగిరిపోతాం ఒకరోజు. ఆ దినము కొరకు కనిపెడుతూ కంచెలో నిలబడి ఉండాలి. సమాజంలో బ్రతకాలని, సంపాదించాలని, పేరు పలుకుబడి పొందాలని కాదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, లెక్క అప్పచెప్పవలసిన వారము గనుక, ప్రభు ఒకరోజు లెక్క తేల్చుకుంటాడు కనుక, ప్రభు ఒకరోజు లెక్క అడుగుతాడు కనుక మనం చాలా జాగ్రత్తగా, ధైర్యము కలిగిన వారై మనం అప్పగించిన దాన్ని నియమించబడిన క్రమ ప్రకారము జరిగిస్తూ ముందుకు సాగిపోటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన తల వంచండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. సైనికుని ఆ చక్కటి దైవిక అనుభవాలు మా అందరిలో మీరు పెట్టి నమ్మకముగా మాకు అప్పగించబడిన పరిచర్యను మేము జరిగిస్తూ పోరాడి రేపు మీకు లెక్క చెప్పవలసిన వారిగా, మీ చిత్తము నెరవేర్చవలసిన వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నమ్మకమైన వారిగా అలంకరించి అభిషేకించి బలపరుస్తారని మీ కృప కొరకై ప్రార్థిస్తూ అర్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుల ద్వారా దేవుడు ఎన్నో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. అట్టి అనుభవాలతో మనమందరము ఒక్క సహవాసములో కొనసాగించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్.